నువ్వు స్టేటస్లో పెట్టావు కదా, నోట్ కూడా నువ్వు స్టేటస్లో పెట్టావు కదా, ఏం రాసింది? తను సాంగ్ ఉంది నువ్వు ఉంటే చాలు కదా అని చెప్పి ఆ సాంగ్ ఇంకా చాలా ఫన్నీగా రాసింది. లైక్ ఆ నోట్స్ రాసేటప్పుడు మాకు ఎఫ్ఎం క్లాస్ జరుగుతుండే. సో ఆ నోట్స్ రాస్తూ సార్ చెప్పింది అక్కడ రాసి సినిమా డైలాగ్స్ రాసి గుండె జారి గల్లంత అయింది అని చెప్పి అందులో అనుకోకుండా ఏముందంటే చివరి మాట అని. అదే అది ఆ వర్డ్ అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది, కానీ అది ఎందుకు రాసిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. చాలా ఎంత క్లోజ్గా ఉండేది, ఇప్పుడు తను లేదంటే నువ్వు అదే కదా స్టేటస్లో పెట్టుకున్నావు, ఎందుకు రాసింది ఏంటి అసలు, ఎలాంటి ఏమో ఆలోచించుకొని రాసింది, ఎందుకు అలాంటి వర్డ్ రాసింది అని చెప్పి పెట్టావు కదా నువ్వు. అసలు లైక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయింది ఏమో అనుకోలే కదా. దాంట్లో ఆ ఇది ఎన్ని చివరి డేస్ బిఫోర్ జరిగింది తన నోట్లో రాయడం? వాళ్ళ అన్న పెళ్ళికి వెళ్ళే ముందు ముందే? ఒక రోజు ముందు లాస్ట్ ఇంకా తను ఆ రోజు వచ్చింది. అయితే ఆ రోజు వచ్చినప్పుడు రాసిందనమాట. అండ్ ఆల్సో తర్వాత రోజు నేను రాలేదు, తను వచ్చిందంట, నేను రాలేదు. ఈమెకి ఏమి ఇచ్చింది అనుకోకుండా తన జీన్స్ ఇంకా బాటిల్ మర్చిపోయింది క్లాస్లో. తిన కాడ ఇండిపోయింది. అయితే ఈమన్నది అనమాట, నేను ఇవ్వను ఇంక ఉంచుకుంటానంటే, ఉంచేసుకో ఇంకా నాకు ఇవ్వకు అని చెప్పి తన మెమరీస్ అన్నీ మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది తను. ఇప్పుడు మా క్లాస్లో కూడా ఇంకా ఆ బెంచ్ని చూస్తే తనే గుర్తొస్తుంది. ఎక్కడ చూసినా తన వాయిస్ వినిపిస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అన్నీ అట్లా షేర్ చేసుకొని మంచిగా ఉండేవాళ్ళు, అనంతగిరి హిల్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు. నిజం చెప్పాలంటే తను సోషల్ మీడియా కూడా వాడదు. నేను చెక్ చేశాను అదే. సోషల్ మీడియా కూడా వాడదు, తను ఎప్పుడో మానేసింది. లైక్ స్టడీస్కి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని చెప్పి సోషల్ మీడియా అప్పుడప్పుడు మీ దాంట్లో నుంచే చేసేదా రీల్స్ అవి? మా దాంట్లో అకౌంట్లో రీల్స్ స్నాప్స్ రీల్స్ అంతే. అది కూడా